కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, దేవుని మీద ప్రేమ ఉన్నది అని మనం అంటాం. పేతురు కూడా చెప్పాడు. అసలు ఇంకా ఆయనకి ఇంకా ఎంత ఓపిక చూడు. యేసయ్య 3 సార్లు ఓపికతో చెప్తే 3వసారి సహనము కోల్పోయే విధంగా వ్యసనం అయిపోయి, నీకు తెలుసు కదా ప్రభు అని ఎంత అంటే, ప్రేమ అంటే నోటితో ఉన్నదా ప్రేమ? పేతుల్లాగానే ఇప్పుడు కూడా మనం సహనం కోల్పోతాం అనమాట. ఎందుకు ఊకే పాస్టర్ అంటాడు, యేసయ్య మీద నాకు ప్రేమ లేదా? ప్రేమ లేదు, ప్రేమిస్తున్నావు దేవుని, ప్రేమిస్తున్న దేవుడు అంటే ప్రేమ లేదే నేను ఆయనకు పాట పాడుతున్నాను, ప్రేమ లేదే వాక్యం వింటున్నాను, ప్రేమ లేదే అంటే ప్రేమ ఉన్నదనేది నీ నోటితో చెబుతున్నావు, కానీ క్రియలు మాత్రం ప్రేమ ఉన్నది ఎలా రుజువు చేయబడుతుంది? సహోదరుడు సహోదరి, ప్రేమ అనేది క్రియల రూపం కనబడింది. ప్రేమ కాదండి. నోటితో చెప్పేది ప్రేమ కాదు. ప్రశ్నలో ఉంటుంది, కానీ గిన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు ఇంకా నేను ప్రేమిస్తున్నానని ఇంకా భ్రమలో ఉంటున్నావు. ఎందుకు? ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. ప్రేమిస్తే దేవుడు చూపించిన మార్గంలో నడిపించబడాలి. దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి.